మేరకే నష్టం జరుగుతుంది. కానీ రాజకీయాల్లో రాజకీయ నాయకుడు కనుక తప్పు చేస్తే మొత్తం రాష్ట్రానికి నష్టం, దేశానికి నష్టం, వ్యవస్థకు నష్టం, కోట్ల మంది ప్రజలకు నష్టం. రాజకీయాలు ఒక పవిత్రమైన అది యావత్తు సమాజాన్ని కంటిపెట్టుకునే వ్యవహారం. జోష్నా గారు రాజకీయాల్లో ఉండాలి. వ్యక్తిగా తప్పు చేస్తే కుటుంబానికే నష్టం, కానీ రాజకీయంగా తీసుకునే నిర్ణయంగా తప్పు చేస్తే రాష్ట్రానికి నష్టం. నేనైనా అంతే, రెడ్డి అనే పాత్ర రాజకీయాలలో రెండు తలల రక్తపింజర పాము. ఇది సాధారణ పాముల్లో నాగుపాము, తెల్లతాసు, కట్ల పాము ఇలా ఉంటాయి. రెండు తలల పాములు కూడా ఉంటాయి. విజయసాయి రెడ్డి రెండు తలల పాము. మొత్తం ఈయన రాజకీయ నేపథ్యం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కీడు తలబెట్టిన చరిత్ర తప్ప మేలు తలబెట్టిన చరిత్ర అంగులంగులో కల్పించదు. వీళ్ళ రాజకీయ రంగ ప్రవేశమే కేసులు, సిబిఐ కేసులు. దాదాపు 30 ఏళ్ల పాటు రాజారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆస్తుల కాపాడుకునే ఆడిటర్గా పనిచేసి ఆ జగన్మోహన్ రెడ్డి గారి కోసమే రాజకీయాల్లోకి వచ్చాడు. ఈయన పర్యవసానం కూడా చూడండి. ఈయన రాజకీయ గమనం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఏ వ్యక్తిని కూడా వ్యక్తిత్వ హననం చేయకుండా వదల. ఎంతో దుర్మార్గమైన మాటలు. ఆఖరికి తన కుమార్తె వయసు కలిగిన షర్మిలారెడ్డి గారిని కూడా పశుపచ్చ చేయగట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని ఇంప్రెస్ చేయడానికి వెళ్ళామన్నంత దుర్మార్గమైన భాష మాట్లాడాడు. మరి ఈయన షర్మిలారెడ్డి గారికి ఈయన ఎట్టెళ్ళాడో తెలియదు, ఆట ఆహ్వానించిందో తెలియదు. వెళ్ళిన మాట కనుక యథార్థమే కనుక అయితే అంటే ఇలాంటి వాళ్ళని రాజకీయాలలో ఉంటే రాళ్ళేసి కొట్టాలి. రేపు విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళని ఏదైనా రాజకీయ పార్టీ తీసుకుంటే ఆ రాజకీయ పార్టీని కూడా రాళ్ళేసి కొట్టాలి. వీళ్ళు దేశానికి గనక సంఘ విద్రోహ శక్తులు, దేశద్రోహులు, టెర్రరిస్టులు ఎలాగో రాష్ట్రానికి సంబంధించిన రాజకీయాల్లో టెర్రరిస్టులు అండి వీళ్ళు. ఎందుకంటే నేను ఇప్పటికీ కూడా నిన్న మొన్న కూడా చంద్రబాబు నాయుడు బట్టే మేము అధికారంలోకి రాగానే జైల్లో పెడతామని అన్నాడు. భువనేశ్వరి దేవికి అసెంబ్లీలో హననం జరిగినప్పుడు కూడా అదే విధంగా మాట్లాడాడు. ఒక నాయకుల విషయమే కాదండి, రాష్ట్రం విషయంలో కూడా. అంటే ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండటం కంటే ఆ వ్యవసాయం చేసుకోవటమే ఉత్తమం. అప్పుడన్నా భూతల్లి క్షమిస్తుంది. ఏ వాళ్ళ తల్లిదండ్రులు ఏ గడియలో ఈ నామస్మరణం పెట్టారో కానీ విజయసాయి రెడ్డి అని కుట్రలో కుతంత్రాలు, ఎత్తులు పై ఎత్తుల్లో శకునికి మించిన వాడండి. కాబట్టి ఎందుకు మాట్లాడాలి మనం విజయసాయి రెడ్డి గారిని అంటే ప్రజల్లో ఎలివేట్ చేయటానికి మాట్లాడాలి. ఇలాంటి వాళ్ళు సభల్లోకి వస్తే రాళ్ళేయండి అని చెప్పడానికి మాట్లాడాలి. ఇలాంటి వాళ్ళని పిలిచే రాజకీయ పార్టీలను కూడా దూరం పెట్టండి అని చెప్పడానికి మాట్లాడాలి. రాజకీయాలను ప్రక్షాళన చేయటం కోసం మాట్లాడాలి. వీళ్ళు పార్లమెంటుకే కాదు, రాజ్యసభకే కాదు, ఏ చట్టసభల్లో ఉంటాను కూడా అనర్హులు. తప్పనిసరిగా అప్రమత్తంగానే ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు కుట్రతో పంపించా, షర్మిలారెడ్డి గారి దగ్గరకు తీసుకుంటుందా, ఆస్తులు పంపకం చేసుకుంటారా, చేసుకోమనండి. వాళ్ళ ఆస్తులు వాళ్ళ ఇష్టం. వాళ్ళేమి రాష్ట్రానికి ఏమి దాన ధర్మాలు చేయరు. జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలా గారికి సంబంధించిన ఆస్తులు ఏమైనా ఉంటే పంచుకోమనండి. కోర్టులో ఉన్న వాటిని కోర్టులు తేలుస్తాయి. ఇప్పుడు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి అన్ని ఆస్తులు కోర్టుల్లోనే ఉన్నాయి. అవి తేల్చాలి, మిగిలిన పంచుకోమనండి. అంటే వాళ్ళేం భూదాన యజ్ఞాలు చేసేది కదా. ఆ పంచాయతీకి ఏమైనా విజయసాయి రెడ్డి గారు వెళ్తే సెటిల్ చేసుకోమనండి. కానీ నేను అనేది ఏంటంటే వీళ్ళు అంతకే పరిమితం తప్ప రాజకీయాలకు అనర్హులు. ఇలాంటి వ్యక్తుల పట్ల రాజకీయ పార్టీలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. నేను నిన్న మొన్న కూడా చూస్తున్నా చాలా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా విజయసాయి రెడ్డి గారు పార్టీ నుంచి దూరం అయితే కించిత్ సానుభూతి వ్యక్తం చేయటం లేదు. ఎందుకంటే ఆ పార్టీలో ఉన్న నాయకులు కూడా అతన్నే ఒక చీడ పురుగులైనా చూస్తున్నారు. కాబట్టి ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి ఉండకూడదండి. మరి మనం కళ్ళారా చూసాం. ఇదే విజయసాయి రెడ్డి గారు పార్లమెంట్ని ఆర్గనైజ్ చేశారు. మోడీ గారిని కలిసేవాళ్ళు, అమిత్ షా గారిని కలిసేవాళ్ళు, చక్రం చెప్పేవాళ్ళు. మరి ఇటువంటి వ్యక్తుల్ని రాజ్యంలో ఉంచుకోవటం మూలాన ఏ పర్యవసానాలు వస్తాయి?
జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కావాల్సిందంతా కూడా విజయ్ లాంటి వ్యక్తులే. ఇప్పటికీ కూడా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్దగా వచ్చిన మార్పు ఏమి లేదు. ఇప్పటికీ భయపడుతున్నారు, ఏదో చేస్తామంటున్నారు, ఏదో చెందుతామంటున్నారు. రాష్ట్రం ఇంత ఇబ్బందులు పాలయ్యి అప్పుడు సందర్భంగా ఒక మాట చెప్పాలి. జోష్నా గారి డిబేట్ లో ప్రజలకే చెప్పారు కాబట్టి పార్లమెంటు బడ్జెట్ గురించి నేను చదివాను. జోష్నా గారి లిస్ట్ అంతా కూడా నా దగ్గర ఉంది. మొత్తం పోలవరం, విశాఖ ఉక్కు సహాయాన్ని మినహాయిస్తే మొత్తం ఇచ్చిన బడ్జెట్ లో 1875 కోట్లు ఆంధ్రప్రదేశ్కి. మొత్తం బడ్జెట్ వాల్యూ 50 లక్షల